హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను చేసిన రాధాకృష్ణ డిఐవై అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే మా హౌస్ వార్మింగ్ కన్నా ముందు చేశాను అనమాట. మా ఇంట్లో బెడ్రూమ్ పక్కన ఇలాగా చిన్న స్పేస్ ఉందన్నమాట. సో ఇదేంటంటే డెప్త్ ఎక్కువ ఉండదు, ఏమైనా ఆర్ట్స్ పెడితే బాగుంటది అని చెప్పి ఇక్కడ ఈ డిఐవై చేద్దామని చేశాను. రాధాకృష్ణ డిఐవై అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అలా చేశాను అనమాట. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. నేను మా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా వీడియోస్ తీసాను, అవి కూడా నేను మీతో ముందు షేర్ చేసుకుంటాను. అండ్ మా హౌస్ వార్మింగ్ అది అండ్ మేము ఎలా సెటప్ చేసుకున్నాము అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే డిఐవై అయితే ఎలా చేశానో చూసేద్దాం. డిఐవై స్టార్ట్ చేసే ముందు నేను ఈ స్పేస్ మెజర్ చేసుకున్నాను అనమాట. సో దట్ మనకి బ్రాంచ్ ఎంత పెడితే సెట్ అవుతుంది అనేది తెలియాలి కదా. సో మనకి మొత్తం ఫుల్ గా ఉంటేనే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఫస్ట్ అయితే అది మెజర్ చేసుకున్నాను. నేను ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద ట్రై చేశాను అనమాట. ఫస్ట్ పెన్సిల్ తో అవుట్లైన్ వేసేసుకున్నాను. కానీ కార్డ్బోర్డ్ మీద వేస్తే ఏంటంటే మనం నెక్స్ట్ కలరింగ్ చేయాలి అండ్ ఫ్లవర్స్ అవి కూడా పెడతాము. అవన్నీ చేశాక కార్డ్బోర్డ్ బెండ్ అయిపోతుంది అనిపించింది. సో అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇంకా నేను ఇది తీసేసి మళ్ళీ ఫోమ్ షీట్ తీసుకున్నాను అనమాట. నేను ఆ ఫోమ్ షీట్ కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు కూడా ఈ డిఐవై చేయాలనుకుంటే కనుక ఈ వీడియోని తీసుకుని మీరు చూసి డ్రా చేయొచ్చు అనమాట. సో ఈజీగానే ఉంటుంది ఇలా చూసి డ్రా చేస్తే. సో నేను ఇలా కట్ చేద్దాము అని చెప్పి చేశాను, కానీ ఇంకా అదైతే స్టాప్ చేసేసాను అనమాట. ఇదే అనమాట నేను తీసుకున్న ఫోమ్ షీట్. ఇది డైసోలో తీసుకున్నాను. టెక్సస్ లో అయితే డైసో స్టోర్ అయితే ఉంది, వేరే స్టేట్స్ లో అయితే నాకు అంత ఐడియా లేదు. న్యూ జెర్సీలో కూడా లేదనమాట. లేదంటే మీరు డాలర్ ట్రీ, అమెజాన్ లో ఇన్ కేస్ మీకు కావాలంటే ట్రై చేయండి. సో సేమ్ అలానే నేను ఈ ఫోమ్ షీట్ మీద కూడా డ్రా చేసేసి కొంచెం మనకి డార్క్ గా కనిపిస్తే ఈజీగా ఉంటది కట్ చేసుకోవడానికి అది అని చెప్పి మార్కర్ తో అయితే డ్రా చేశాను. నేను ఇది షార్ప్ దాంతో అయితే కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. మధ్యలో మీకు బ్లాక్ లైన్స్ అవి కనిపిస్తున్నాయి కదా, కానీ తర్వాత మనం బ్లాక్ పెయింట్ వేస్తాం అనమాట, ఎక్రాలిక్ పెయింట్ ఇది. సో నేను ఆ బ్రాంచ్కి మొత్తం బ్లాక్ పెయింట్ వేసేస్తాను ఫస్ట్. సో అవేవి మనకి కనిపించవు అనమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు, ఎలాగో బ్లాక్ పెయింట్ వేసేస్తాం కదా దాంట్లో కవర్ అయిపోతుంది. సో ఇలా బ్లాక్ పెయింట్ వేసేసిన తర్వాత నేను దీనిపైన ఫ్లవర్స్ అవి స్టిక్ చేస్తాను అనమాట. ఈ ఎక్రాలిక్ పెయింట్స్ అయితే మనకి అమెజాన్ లో కూడా ఉంటాయి. నేను హోమ్ గుడ్స్ లో అలా తీసుకున్నట్టున్నాను, వాల్మార్ట్ లో అలా కూడా దొరికేస్తాయి అనమాట. అండ్ నేను ఫ్లవర్స్ తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇవి అనమాట. ఇవైతే అమెజాన్ లో తీసుకున్నాను. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఈ డిఐవై చేయడానికి ఏమేమి ఐటమ్స్ యూస్ చేశాను అవన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇలా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అనమాట, బొకేస్. ఇవి బొకేస్ కానీ నాకు ఫ్లవర్స్ ఒకటే కావాలి. సో అవన్నీ సెపరేట్ చేసి నేనైతే ఆ బ్రాంచ్ కి అయితే స్టిక్ చేస్తున్నాను. మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి కదా. సో ఇలా అన్ని కొన్ని తీసుకుని నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. నేనైతే గ్లూ గన్ యూస్ చేస్తున్నాను స్టిక్ చేయడానికి. సో అదైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫోమ్ షీట్ కాలిపోతుందేమో అనుకున్నాను, కానీ ఏమీ ఫోమ్ షీట్ ఏమీ అవ్వలేదన్నమాట, బాగానే ఉంది. సో ఇలా గ్లూ గన్ యూస్ చేసి అయితే నేను ఈ ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక పక్కన మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆ ఫ్లవర్స్ తీయడానికి. నాకు ఈ డిఐవై చేయడానికి అయితే 2 days పట్టింది. చాలా ఈజీగానే అయిపోయిందండి. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేస్తే కనుక ఇన్స్టాలో ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ నేను ఇది డిఐవై చేసి కూడా 2 years అయిపోయింది. అసలు అప్పుడు ఎలా చేశానో ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. అండ్ ఎవరైనా గెస్ట్ మా ఇంటికి వస్తే ఫస్ట్ అదే చూస్తారు ఈ డిఐవై. అందరికీ చాలా బాగా నచ్చుతుంది, అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.
సో ఇలా బ్రాంచ్ మొత్తం ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసేసాను. నెక్స్ట్ రాధాకృష్ణని డ్రా చేస్తున్నాను అనమాట. ఇదైతే కార్డ్బోర్డ్ మీద డ్రా చేస్తున్నాను. మనం ఫ్లవర్స్ ఏం పెట్టాం కాబట్టి వెయిట్ ఏమి అనిపించదు. అదే మనం బ్రాంచ్ కి అయితే ఫ్లవర్స్ అది పెడుతున్నాం కాబట్టి వెయిట్ అది ఆగదు అని చెప్పి నేను ఫోమ్ షీట్ యూస్ చేసా. దీనికైతే నేను కార్డ్బోర్డే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా పెన్సిల్ తో డ్రా చేసేసుకుని తర్వాత నెక్స్ట్ పెన్ తో కొంచెం డార్క్ గా గీసుకుంటాను అనమాట. సో మనం పెన్సిల్ తో అయితే మనం తప్పు చేసినా ఎరేస్ చేయొచ్చు. సో అందుకని ఫస్ట్ పెన్సిల్ తో చేసేసాను అనమాట. సో ఇలా పెన్సిల్ తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మార్కర్ తీసుకుని ఇలా డ్రా చేశాను. అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఇలా డ్రా చేయాలంటే ఇది డ్రా చేసేసిన తర్వాత ఫోటో తీసుకుని దీన్ని యూస్ చేసి మీరు కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రాధాకృష్ణులు ఉయ్యాల్లో కూర్చున్నట్టయితే ఇలా డ్రా చేశాను. నేను కూడా ఆన్లైన్ లో ఫోటో బేస్ చేసుకుని నేను కూడా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ రాధాకృష్ణులది డ్రెస్ ఉంటది కదా, సో ఆ డ్రెస్ కి నేను ఇలా గ్లూ గన్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇలా గ్లూ గన్ యూస్ చేయడం వల్ల ఒక డిజైన్ లాగా ఎంబోస్ అవుతుంది అని చెప్పి నేను ఇలా ఫస్ట్ గ్లూ గన్ తో ఒక డిజైన్ లాగా ఫిల్ చేస్తున్నాను. నేను మొత్తం అయిపోయిన తర్వాత నేను డీటెయిల్ గా చూపిస్తాను. ఇలా మొత్తానికి డ్రెస్ కి ఉయ్యాలకి డిజైన్ లాగా ఫిల్ చేసేసాను గ్లూ గన్ తో. ఇది డ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేస్తున్నాను అనమాట ఈ టూల్ యూస్ చేసి. ఏంటంటే ఒక సైడ్ షార్ప్ గా ఉంటది, చాలా ఈజీగా కూడా కట్ అవుతుంది. ఇదైతే నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత నేను పెయింట్ వేస్తున్నాను అనమాట. బాడీ ఉంటారు కదా, బాడీ లైక్ ఫేస్ కి హ్యాండ్స్ కి అన్నిటికీ నేను బ్లాక్ కలర్ పెయింట్ యూస్ చేసి పెయింట్ వేస్తున్నాను అనమాట. అండ్ డ్రెస్ కి కూడా పెయింట్ వేస్తాను. ఏ కలర్ పెయింట్ వేస్తానో మీరు కూడా చూసేయండి. నేనైతే అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాను. ఈ కార్డ్బోర్డ్ మీద వేసిన పెయింట్స్ అన్ని కూడా నేను కలర్స్ అవి ఏమేమి యూస్ చేశానో కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. ఇలా మొత్తం పెయింట్ అయితే వేసేసాము. అండ్ ఆర్నమెంట్స్ కి కూడా మేము లిక్విడ్ గ్లిటర్ యూస్ చేసాము అనమాట. ఆ గ్లిటర్ గ్లూ అయితే నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు కావాలంటే గ్లూ యూస్ చేసి పౌడర్ గ్లిటర్ కూడా పెట్టొచ్చు అనమాట. కానీ ఇది లిక్విడ్ గ్లిటర్ అయితే ఈజీగా అయిపోయింది ఇలా ఆర్నమెంట్స్ కి అయితే. సో నేను హ్యాండ్స్ కి అండ్ జ్యువెలరీకి నేను ఈ గ్లిటర్ గ్లూ అయితే యూస్ చేశాను. ఫస్ట్ కోట్ డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ కోట్ పెయింట్ వేస్తాను అనమాట. సో బ్రైట్ గా బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు నేను సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాను.
ఇక్కడ నేను గ్లూగన్తో శారీకి డిజైన్ లాగా ఎంబోజ్ అయ్యేటట్టు చేశాను కదా, అక్కడ నేను మళ్ళీ ఎల్లో పెయింట్ వేస్తున్నాను అనమాట. ఇలా రాధాకృష్ణన్ అయితే ఇలా రెడీ చేశాను. అండ్ నా దగ్గర స్టోన్ లేస్ ఉందనమాట, అది యూస్ చేసి నేను ఆర్నమెంట్స్ కది పెడదాం అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర కుందన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ కుందన్స్ యూస్ చేసి కూడా శారీకి డిజైనర్ వర్క్ అలా వచ్చేలాగా పెట్టి డిజైన్ వేద్దాము అని అనుకుంటున్నాను. సో అదే అంతా వేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. ఇలా జ్యువెలరీ పెట్టేసిన తర్వాత నేను 3D ఫ్యాబ్రిక్ పెయింట్ అనమాట, ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అది యూస్ చేసి నేను అవుట్లైన్ వేసుకుంటున్నాను అనమాట. మొత్తం అవుట్లైన్ వేసుకుంటే మనకి ఇంకా నీట్గా బాగా కనిపిస్తుంది. సో ఈ వైట్ కలర్ 3D ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేసి అయితే నేను అవుట్లైన్ వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను, మీరు ఇక్కడ చూసేయండి. ఇది వేసిన తర్వాత లుక్ అయితే చాలా మారిపోయింది. సో ఇలా అవుట్లైన్ అయితే వేసుకున్నాను. అండ్ శారీకి అయితే కుందన్స్ అవి యూస్ చేసి ఇలా డిజైన్ వచ్చేలాగా అయితే వేసుకున్నాను. సో ఇలా నేను ఆ స్పేస్లో ఇలా బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్కి ఉయ్యాలు కట్టినట్టు కిందకి వచ్చేలాగా కట్టి ఆ మధ్యలోకి రాధాకృష్ణులు ఉయ్యాల్లో ఊగుతున్నట్టు అలా పెడదామని ప్లాన్ ఉంది ఫస్ట్. కానీ అటు ఇటు చాలా గ్యాప్ ఉండిపోతుంది అని చెప్పి అలా బాగాలేదు అని చెప్పి ఇలాగ డ్యాన్స్ వేస్తున్నట్టు మెయిల్ ఫీమేల్ అయితే రెడీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా డ్యాన్స్ చేస్తున్నట్టు మెయిల్ ఫీమేల్ అది చూపించాను కదా. సో అది కూడా సేమ్ ఇలానే కార్డ్బోర్డ్ మీద డ్రా చేసేసుకుని మార్కర్తో డార్క్గా డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమైతే టూల్స్ రాధాకృష్ణులకి యూస్ చేస్తున్నాను అవే యూస్ చేసి అవన్నీ డ్రా చేసి కట్ చేసి పెయింట్ కూడా వేసేస్తాను. సో ఎలా వేస్తాను అనేది కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి.
సో నేను ఆ స్పేస్ లో అటు ఇటు డాన్స్ వేసేలాగా ఇలా చేద్దాం అనుకున్నాను కదా. సో ఇద్దరు ఒకే ఫేసింగ్ చేసేలాగా అని అలా డ్రా చేసుకున్నాను అనమాట. నేనైతే ఈ 2నే డ్రా చేశాను, మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి. ఇన్ కేస్ మీకు ఇంకా స్పేస్ ఎక్కువ ఉంది అనుకుంటే గనక మీరు ఇంకా డ్రా చేసుకోవచ్చు అనమాట. లైక్ 2 మేల్ 2 ఫీమేల్ అలా కూడా డ్రా చేసి పెట్టుకోవచ్చు. అది కూడా బాగుంటది. అలా కూడా చేసుకుంటే నాకు ఇంకా స్పేస్ దానికి ఒక్కొక్కటే సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను ఒక మేల్ ఒక ఫీమేల్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుని పెయింట్ అయితే వేసేస్తున్నాను. నేను రాధాకృష్ణులకి ఏమైతే పెయింట్స్ యూస్ చేశానో అవే పెయింట్స్ యూస్ చేసి వీటికి కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇలా సైడ్ న పెట్టడానికి ఈ డాన్స్ వేస్తున్నట్టు ఇవి కూడా రెడీ అయిపోయినాయి. సో ఇలా చేశాను. సో మొత్తానికి రాధాకృష్ణ డిఐవై అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో నేను చేసిన డిఐవై అయితే ఇదనమాట. సో పక్కన డాన్స్ చేస్తున్నట్టయితే ఇలాగా పెట్టాను కింద. అండ్ అటు సైడ్ మేల్ ఇటు సైడ్ ఫీమేల్ ది పెట్టాను. అండ్ మధ్యలో రాధాకృష్ణులు అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా ఉన్నారు రాధాకృష్ణులు అయితే. అండ్ నేను ఇది ఉయ్యాల రెడ్ కలర్ యాన్ తో చేశాను అనమాట. ఇదైతే మా ఫ్రెండ్ చేసింది. నేను నార్మల్ గా యాన్ నార్మల్ గా పెట్టేశాను అనమాట ఒక సింగిల్ లేయర్. కానీ తర్వాత సింగిల్ లేయర్ అయితే బాగోదు అని చెప్పి మా ఫ్రెండ్ ఇలాగా యాన్ తో చేస్తారు కదా అలా చేసి తీసుకొచ్చింది అనమాట. సో అది వేసిన తర్వాత కొంచెం థిక్ గా ఉండి బాగా కనిపిస్తుంది ఉయ్యాల కూడా. ఆ స్పేస్ లో అయితే కరెక్ట్ గా సెట్ అయిపోయింది. సో మొత్తానికి నేను ముందు నుంచి అనుకునేదాన్ని ఇల్లు తీసుకున్నప్పుడు ఏనా మంచిగా డిఐవైస్ చెయ్యాలి అని అనుకునేదాన్ని అనమాట. మొత్తానికి ఇలాగా ఈ రాధాకృష్ణ డిఐవై తో అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది, చాలా బాగా వచ్చింది కూడా. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇంతైతే ఈ వ్లాగ్ ని అయితే నేను చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు ఇంకా డిఐవైస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా గ్రూప్ ప్రవేశానికి ఏం చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.